హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే బిగ్ బాస్ అగ్ని పరీక్ష అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది. అండ్ అగ్ని పరీక్షలో నిజంగానే జడ్జెస్ చాలా ర్యాష్ గా బిహేవ్ చేస్తున్నారా, అసలు నిజం ఏం జరుగుతుంది, అసలు శ్రీముఖి మీద ఎక్కడ లేని అదైపోతున్నారు. అండ్ రిజెక్ట్ అయిన కంటెస్టెంట్స్ బయటకు వచ్చినా కూడా చాలా మంది ఒక విధంగా అంటే వాళ్ళ బాధ చెప్తూ ఉంటే, ఇది నిజంగా జడ్జెస్ ఇలా చేశారా, శ్రీముఖి ఇలా చేసిందా, అండ్ ఎండమోల్ టీం ఇలా చేస్తున్నారా, అసలు ఏం జరుగుతుంది అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. అండ్ ఇప్పటి వరకు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఇంకా ఎంతమంది హోల్డ్ ఉన్నారు, ఈ రోజు షూటింగ్ అనేది ఈ రోజుతో అందరు కంటెస్టెంట్స్ అందరినీ క్లియర్ చేస్తారు అనంట. ఇంకా ఏం జరగబోతుంది ఇవన్నిటి క్లియర్ గా మాట్లాడదాం. అండ్ అంతకంటే ముందు వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను కాబట్టి కొంచెం వీడియో పుష్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో ఇప్పటి వరకు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అని అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అసలు ఎంతమంది సెలెక్ట్ అయ్యేదానికంటే అగ్ని పరీక్షలో ఎంతమంది ఉండబోతున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఎవరున్నారు అని అంటే ఎంతమంది ఉండబోతున్నారు ఏంటి అని అంటే 15 మెంబర్సే. సో లాస్ట్ టైం లాగానే ఇప్పుడు కూడా 15 మెంబర్సే ఉండబోతున్నారంట. 15 మెంబర్స్ లో ఇప్పటి వరకు సెలెక్ట్ అయిన వాళ్ళు ఒక 7 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు. ఆ 7 మెంబర్స్ ఎవరు ఉండబోతున్నారు, ఆ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎలా సెలెక్ట్ అయ్యారు, సో ఇలాంటివన్నీ చాలా అయితే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సెలెక్ట్ అయిన దాంట్లో ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను. అండ్ ముగ్గురు అయితే డైరెక్ట్ గా సెలెక్ట్ అయిపోయారు. 3 గ్రీన్స్ వచ్చిన వాళ్ళు ముగ్గురు అనమాట. సో మిగతా నలుగురిని ఎలా సెలెక్ట్ చేశారు అనేది కూడా కొద్దిగా పెద్ద పాయింటే కదా. సో ఫస్ట్ అయితే ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనేది క్లియర్ గా చెప్తాను. సో విత్ ఫోటోస్ వేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ రాజకుమారి డయానా. సో ఈమె ఫస్ట్ సెలెక్ట్ అయిందని మన ఇన్స్టాగ్రామ్ లో చిన్న రీల్ చేసి కూడా పెట్టాను కదా. సో ఆమెకి 3 గ్రీన్స్ అయితే వచ్చినాయంట. చాలా షార్ట్ టైమ్ లో ఈమెకి ఎక్కువ గ్రీన్స్ వచ్చినాయి అనమాట. తర్వాత వచ్చేసరికి మిథిలేష్. సో మిథిలేష్ కి అయితే మనోడికి కూడా అండ్ ఆల్రెడీ చెప్పాం కదా, డెమోన్ పవన్ ని రీప్లేస్ చేసినట్టుగానే ఉంటది. అండ్ మంచి జిమ్ పర్సనాలిటీ అండ్ గట్టిగా ఉంటాడు. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక 80K దాకా ఉన్నాయన్నమాట ఫాలోవర్స్. అండ్ తర్వాత వచ్చేసరికి ఆర్జే చరణ్. సో మనోడికి కూడా 3 గ్రీన్స్ వచ్చినాయి అనమాట. సో ముగ్గురు జడ్జెస్ యాక్సెప్ట్ చేసి ముగ్గురు 3 గ్రీన్స్ ఇచ్చిన వాళ్ళలో ఈ ముగ్గురికి మాత్రమే వచ్చినాయి. సో మిగతా వాళ్ళు ఎవరు ఉండొచ్చు, ఎవరు ఏంటి అనేది అయితే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది కదా. ఆ క్వశ్చన్ మార్క్ కూడా క్లియర్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మాత్రం ఈ బాగి తాళ్ళూరి. సో ఈమె కూడా అంటే ఈమెకు 3 గ్రీన్స్ అయితే రాలేదు. అసలు ప్రాసెస్ ఎలా జరిగింది వీళ్ళు సెలెక్ట్ చేసే దాంట్లో. సో ఆల్రెడీ కొంతమంది అంటే ఒక 30 మెంబర్స్ వరకు ఉన్నారు. ఆ 30 మెంబర్స్ అందరినీ స్టేజ్ మీదకి పిలిచారంట. సో ఆ 30 మెంబర్స్ ని పిలిచినాక 30 మెంబర్స్ లో వీళ్ళని కూడా ఎంట్రీ చేశారు. సో ముగ్గురు గ్రీన్స్ వచ్చాయి కదా, వాళ్ళని కూడా ఎంట్రీ చేశారనమాట. కానీ వీళ్ళు టాప్ 15 లో ఉన్నారు. అంటే 15 మెంబర్స్ ఉంటారు, ఆ టాప్ 15 లో వీళ్ళు ఉన్నారు. సో నేను చెప్పిన 3 గ్రీన్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళని కూడా స్టేజ్ మీదకి పిలిచారంట. మోస్ట్లీ ఒక 30 మెంబర్స్ వరకు స్టేజ్ మీదకి పిలిచేసి కొంతమందిని అంటే వీళ్ళకు సపరేట్ గా ఏం లేదు. ఇక్కడ మెయిన్ గా జడ్జెస్ గురించి పాయింట్అవుట్ చేసే పాయింట్ ఏంటి అంటే, ఈ 30 మెంబర్స్ ని అందరినీ ఒకేసారి పిలిచినప్పుడు ఒక చిన్న ఇష్యూ అయితే జరిగింది. చిన్నది కాదు, చాలా పెద్ద ఇష్యూ అయితే జరిగిందనంట. సో అది కూడా మాట్లాడతాను. తర్వాత ఇంకో నలుగురు సెలెక్ట్ అయ్యారనగా, ఆ నలుగురు ఎవరు అని అంటే బాగి తాళ్ళూరి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సృష్టి వాయికాడ ఏదో పేరు ఉంటది. సో ఆమె ఒక మోడల్. అండ్ ఇంకొకటి అంటే శిల్పా పటేల్. సో ఈమె కూడా సెలెక్ట్ అయ్యారు. సో సెలెక్ట్ అయ్యిందంటే వీళ్ళు టాస్క్ ఆడి గెలిచారనమాట. సో టాస్క్ ఆడి వచ్చారు. తర్వాత నవరసాల్ మామ అని ఆర్కే. సో రామకృష్ణ కోయూరు ఏదో ఉంటది మనోడు. సో తను కూడా సెలెక్ట్ అయ్యారు. సో ఈ 7 మాత్రం ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్. కన్ఫర్మ్డ్ మీన్స్ అగ్ని పరీక్షలో ఉండబోతున్న వాళ్ళు అనమాట. ఇప్పటిదాకా సెలక్షన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో వీళ్ళు రాబోతున్నారు అంతే. వీళ్ళైతే 15 లో ఉన్నారు. టాప్ 15 లో ఈ 7 మెంబర్స్ ఉన్నారు. ఇంకెవరు ఉన్నారు అని అంటే ఇంకో 8 మెంబర్స్ కావాలి. ఆ 8 మెంబర్స్ ఎవరు సెలెక్ట్ చేయబోతున్నారు ఏంటి అని అంటే, ఇక్కడ శ్రీముఖి ముగ్గురు జడ్జెస్ కలిసి స్టేజ్ మీదకి తీసుకురావడం జరిగింది. ఆ కంటెస్టెంట్స్ అందరిని ఒక 30 మెంబర్స్ కంటెస్టెంట్స్ తీసుకొచ్చారు. ఆ 30లో ఒక 7 మెంబర్స్ అనుకుంటా. 7 మెంబర్స్ ని డైరెక్ట్ గా కొంతమంది పేర్లు పిలిచి, సో మీరు క్యాపబిలిటీ కాదు అండ్ మీకు అంత అంటే మీరు ఇప్పటి వరకు ఉన్న దాంట్లో వాళ్ళకి 2 గ్రీన్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒక గ్రీన్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు హోల్డ్ లో పెట్టిన వాళ్ళు అనమాట 30 మెంబర్స్. వీళ్ళలో నుంచి డైరెక్ట్ గా ఒక 7 మెంబర్స్ ని ఎలిమినేట్ చేశారంట. ఇది నిజంగానే అన్ఫేర్ లాగా అనిపించింది. ఇది మరి ఓవర్ గా చేసినట్టు అనిపించింది. అట్లీస్ట్
వీళ్ళను అప్పుడే రిజెక్ట్ చేస్తుంటే అయిపోయేది. ఒక గ్రీన్ ఇచ్చి 2 గ్రీన్లు ఇచ్చిన వాళ్ళని కూడా తీసుకొచ్చేసి లాస్ట్కి వచ్చేసరికి ఏమైపోతుంది అంటే వీళ్ళని ఏ రీజన్స్ లేకుండా ఏ టాపిక్ లేకుండా డైరెక్ట్ గా ఎలిమినేషన్ అనేది చేశారంట. మరి ఇది ఎక్కడ జరగబోతుంది, ఎక్కడ న్యాయం అనిపించిందో నాకు అర్థం కాలేదు. నిజంగానే జడ్జెస్ అన్ఫేర్ గా చేశారంటే అన్ఫేర్ అనొచ్చు. ఎందుకంటే ముగ్గురు జడ్జెస్ లో ఏ ఒక్కరికి యాక్సెప్ట్ చేసినా వాళ్ళు హోల్లో ఉంచారు. డైరెక్ట్ గా స్టేజ్ మీదకి పిలిచేసి వాళ్ళని డైరెక్ట్ గానే ఎలిమినేషన్ అనేది చెప్పడం అనేది చాలా వరస్ట్ థింగ్. ఎందుకంటే అది యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోతుంది. ఆల్రెడీ మీరు తీసుకున్నదే సోషల్ మీడియా నుంచి ఎక్కువ మందిని తీసుకున్నారు. అందులో ఇంతమందిని తీసుకొచ్చి ఇంతమందితో ఆడిషన్స్ 70-80 మందిని తీసుకొచ్చి అందులో నుంచి ఆడిషన్ చేసి దాంట్లో నుంచి ముగ్గురికే 3 గ్రీన్స్ వచ్చినాయంటే మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఇంత షార్ట్ టైంలో ఇంతమంది ఆడిషన్స్ ఎలా చేశారు అనేది పెద్ద $1 బిలియన్ క్వశ్చన్ లాగా తయారైంది అనమాట. అందులో నుంచి 7 మెంబర్స్ అయితే డైరెక్ట్ గా ఎలిమినేషన్ అనేది జరిగింది. అందులో ఒక పర్సన్ వెంకటేష్ అనే పర్సన్ ఎవరో కొంచెం ఆర్గ్యూ చేశారంట. సో ఎందుకు అంటే ఆ టాస్క్ ఏదైనా పెట్టి దాంట్లో ఓడిపోయి పంపించేస్తే బాగుంటది, మీరు ఏది లేకుండా డైరెక్ట్ గా ఎలిమినేట్ అంటే దానికి కొంచెం ఎక్కువ రియాక్ట్ అయిందంట శ్రీముఖి. మరి మాకు తెలుసులే అనే రేంజ్ లో ఒక అదేనేది వస్తుంది. అది టెలికాస్ట్ లో ఉంచుతారా తీసేస్తారా తెలియదు. బట్ ఏం జరగబోతుంది అనేది మన చేతిలో లేదు. అండ్ బిగ్ బాస్ టీమ్ ఇష్టం అనమాట. అక్కడ కొంచెం అంతే అన్ఫేర్ గా కాదు, చాలా అన్ఫేర్ జరిగినట్టే. సో శ్రీముఖి కూడా కొంచెం ఓవర్ గా రియాక్ట్ అయింది, ఓవర్ గా మాట్లాడినట్టుగా చెప్పారు. బట్ అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. మనకు కూడా అక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ బట్టే వచ్చింది అనమాట. సో దాంట్లో నుంచి అందరూ వెళ్ళిపోగా అందరికి టాస్క్లు పెట్టంగా కొంచెం వింత వింత టాస్క్లు పెట్టారంట. ఆ టాస్క్లలో నుంచే ఈ వీళ్ళను అంటే మిగతా 4 కూడా సెలెక్ట్ చేశారు. ఒకటి ఏంటి అంటే ఒక ఏమంటారు పైన అంత డస్ట్ లాంటిది వేస్తే దాంట్లో ఒక కీ లాగా ఉంటది, ఆ కీ ఓపెన్ చేసి దాన్ని జ్యూస్ తాగడం అలాంటిది కైండ్ ఆఫ్ ఆ టాస్క్ బాగుందనంట. ఇంకొక టాస్క్ ఏంటంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి ఎవరైనా కాల్ చేయమన్నప్పుడు సో చాలా మంది 4 ఆప్షన్స్ ఇచ్చారంట. ఆ 4లో ఆల్రెడీ 3 చేసినా 3 లిఫ్ట్ చేయలేదంట. ఒక పర్సన్ కి అంటే ఒక లేడీ లిఫ్ట్ చేస్తే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లిఫ్ట్ చేశాడంట. లిఫ్ట్ చేసి చాలా క్లారిటీగా మాట్లాడాడంట. అబ్బా ఏంటి అని అంటే లిఫ్ట్ చేసినాక మళ్ళీ ప్యాచ్ అప్ అవుదాము ఇలాంటివన్నీ కొన్ని మాట్లాడాలి అని శ్రీముఖి గారు హింట్ ఇవ్వడము. అక్కడి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఆ అబ్బాయి కూడా చాలా గట్టిగా కౌంటర్ వేసాడంట. ఒకసారి అయిపోయినాక ఇంకెందుకు అనే రేంజ్ లో మస్తు చేసిండంట. తర్వాత కట్ చేసాడంట. అయినా కూడా 1 మినిట్ 1.5 మినిట్ మాట్లాడేసరికి కట్ అయిందంట. అది 2 మినిట్స్ మాట్లాడాలంట. అది అదే విధంగా కంటిన్యూషన్ కాల్ కట్ అవ్వకుండా. సో అయినా కూడా యాక్సెప్ట్ చేసి ఒక పర్సన్ తీసుకున్నారు. ఇవన్నీ డీటెయిలింగ్ గా వీళ్ళే ఈ టాస్క్ వాళ్ళు వీళ్ళు వచ్చారు అంటే మీకు ఇంట్రెస్ట్ పోతాయి కాబట్టి అదొకటి. ఇంకొక టాస్క్ ఏంటంటే 4 తీసుకొని దాంట్లో కూడా ఇద్దరిగా అంటే దాంట్లో ఒకరు టాప్ 15 అని ఉంది, ఇంకొకరు ఎలిమినేషన్ అని ఉంటది అనమాట. ఇద్దరికి ఎలిమినేషన్ వచ్చినా ఒకరు టాస్క్ ఆడి అందులో ఇట్లలో ఒకరు గెలవాలి. అండ్ ఇద్దరికి టాప్ 15 వచ్చినా కూడా ఆ టాప్ 15 లో ఒకరికి టాస్క్ ఆడేసి దాంట్లో నుంచి ఒక టాప్ 15 వెళ్తారు. సో ఈ ప్రాసెస్ అంతా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ టాస్క్ లో ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దీంట్లో ఇద్దరికి వచ్చిందంట ఎలిమినేషన్ అనేది. దాంట్లో ఒకరు టాస్క్ ఆడితే ఒకరు డైరెక్ట్ గా ఎలిమినేట్ అయ్యారు, ఒకరు మళ్ళీ ఆ టాప్ 15 లోకి వెళ్లకుండా ఎలిమినేషన్ వచ్చింది కాబట్టి సో మళ్ళీ ఎవరైతే ఈ 20 మెంబర్స్ 30 మెంబర్స్ ఉన్నారో వాళ్ళ దాంట్లో కలిపారు అనమాట. సో వాళ్ళందరికి అండ్ ఇంకొకరికి ఏంటంటే ఒకరికి డైరెక్ట్ గా ఏమంటారు టాప్ 15 వచ్చింది. అందులో ఒక అమ్మాయి డైరెక్ట్ గా టాప్ 15 వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఒకరు లేడీకి హెయిర్ కట్ అనమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అని అనిపించింది. హెయిర్ కట్ ఒకటి చెప్పారు. ఆ హెయిర్ కట్ కూడా కట్ చేయించుకోమనంటే మిస్ అపూర్వ అనే ఒక మోడల్ ని కట్ చేసుకోమన్నారంట. తర్వాత వద్దని చెప్పారు. అండ్ నవదీప్ గారు చాలా ఫన్ క్రియేట్ చేశారంట. చాలా దారుణంగా భయపెట్టాడంట. మీ హెయిర్ కట్ నేనే చేస్తా అడ్డా దిడ్డంగా అని చెప్పేసి ఏదో ఇంట్రెస్టింగ్ గా చెప్పాడు అనంట. బట్ తీరా చూస్తే హెయిర్ స్టైలిస్ట్ వచ్చి కట్ చేశారంట. వాళ్ళు కూడా టాప్ 15 లోకి వచ్చారు అనమాట. సో ఇంకొక టాస్క్ ఏంటంటే మన హెయిర్ కట్ తర్వాత ఇది ఏమంటారు టాటూ ఒకటి వేయించుకోమన్నానంట. టాటూ ఏంటి అని అంటే టాటూ ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను లూజర్ అని చెప్పేసి ఒక టాటూ వేయించుకోమన్నారంట. సో అది వేయించుకున్నారంట కూడా. ఒక పర్సన్ ఎవరో వేయించుకున్నారంట. లేడీస్ వద్దని చెప్పేసి జడ్జెస్ చెప్పారంట. ఈ విషయంలో బాగానే అనిపించింది. సో ఒకరు టాటూ వేయించుకున్నారు. ఇవన్నీ టాస్క్ ల పేర్లు ఎవరు ఆడారు ఏంటి అనేది కూడా రివీల్ చేసి ఏమైపోతుంది అంటే మీకు ఆ ఇంట్రెస్ట్ కూడా పోతుంది అనమాట. సో అందుకని ఈ టాస్కులు జరిగాయని చెప్తున్నాను. ఎవరు ఎంటర్ అయ్యారు ఎవరు ఎంటర్ కాలేదు. సో ఇప్పటి వరకు ఉన్న దాంట్లో అందరూ ఎలిమినేషన్ అయిపోయినాక
ఒక 13 మెంబర్స్ అయితే ఉన్నారు. ఆ 13 మెంబర్స్ లో నుంచి 8 మెంబర్స్ అయితే సెలెక్ట్ అవ్వాలి. ఆల్రెడీ 7 మెంబర్స్ ను టాప్ 15 తీసుకెళ్లారు. సో ఇంకా 8 మెంబర్స్ ఉండాలి. ఈ 8 మెంబర్స్ ఎవరు ఉండబోతున్నారు ఏంటి అనేది ఈ రోజు షూట్ అయిపోతుంది. ఇంక ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది. ఈ రోజు మిగతా 8 మెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో వాళ్ళ పేర్లు అయితే రఫ్ గా చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. అమన్ అండ్ ఫ్లూటా, తెలుగు అబ్బాయి. ఈ టాపిక్ మస్తు జరుగుతుంది అనమాట. సో ఫ్లూటా అండ్ హేమంత్, రోహిత్ అండ్ దీపక్, యాంకర్ ప్రియా అండ్ మిస్ అపూర్వ, లైఫ్ ఆఫ్ సుమా అండ్ లయ, సింగర్ ఝాన్సీ, జోష్నా రెడ్డి, రుచిత. సో వీళ్ళు 13 మెంబర్స్. ఈ 13 మెంబర్స్ లో నుంచి 8 మెంబర్స్ ని సెలెక్ట్ చేయాలి. సో ఆ 8 మెంబర్స్ లో ఆల్మోస్ట్ ఫ్లూటాని కన్ఫర్మ్ చేస్తారు. సో ఫ్లూటా ఖచ్చితంగా తెలుగు అబ్బాయి, ఫ్లూటా తెలుగు అబ్బాయి. జపాన్ పర్సన్ ని మరి బిగ్ బాస్ లోకి ఎలా తీసుకున్నారనే పెద్ద కాంట్రవర్సీ జరుగుతుంది. బట్ ఖచ్చితంగా ఉంటాడు అని అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇండియన్ అయి ఉండాలి బిగ్ బాస్ టీమ్ లో. బిగ్ బాస్ లో పాల్గొనాలంటే ఇండియన్ అయి ఉండాలి అనమాట. సో మరి ఏం జరగబోతుంది, బిగ్ బాస్ టీం ఏం చేయబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అవ్వబోతుంది. అండ్ చూడాలి టాప్ 15 లో ఎవరు ఉంటారు అనేది ఫైనల్ గా ఈ రోజు తోటి క్లియర్ అయిపోతుంది. ఎవరు 15 లో ఉండబోతున్నారు. 7 కన్ఫర్మ్డ్. అండ్ ఈ మిగతా చెప్పిన పేర్ల నుంచి 8 మెంబర్స్, అందులో ఫ్లూటా కూడా ఖచ్చితంగా ఉంటాడు కాబట్టి 8 మెంబర్స్ చేసుకోండి. మిగతా వాళ్ళలో ఎవరు రాబోతున్నారు ఏంటి అనేది క్లియర్ గా చెప్తాను. అండ్ జడ్జెస్ కూడా మస్తు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇరిటేట్ అయ్యారంట. ఇది మాత్రం చెప్పాల్సిన విషయం. ఎందుకంటే ఆ రేంజ్ లో వాళ్ళకి అంత మందిని తీసుకొచ్చి ఆడిషన్ చేయమంటే వాళ్ళు ఎంత మందిని చేస్తారు? వాళ్ళ టాలెంట్ ని చూపించుకోవాలంటే ఎక్కడైతుంది? సో ఇలాంటి చాలా జరిగాయి. ఇంకా ముందు ముందు చాలా మాట్లాడుకోవాలి అనమాట. సో ఖచ్చితంగా మనకు అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్